బేతాళ కథలు. వాగ్దాన భంగము. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరికన్నా మాట ఇచ్చి వాగ్దాన భంగానికి బెరచి ఇలా శ్రమపడుతున్నావేమో తెలియదు, కానీ విధిలేని పరిస్థితులలో మాట తప్పవచ్చు. అందుకు నిదర్శనముగా నీకు మగధరాజైన వీరసింహుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వీరసింహుడు యువరాజుగా ఉండగా అప్పుడప్పుడు అరణ్యములో వేటకు వెళుతూ ఉండేవాడు. ఒకనాడు అతను వేటాడి దాహం తీర్చుకోవటానికి ఒక కొలను వద్దకు వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక ఆటవిక స్త్రీ కొలనులో స్నానం చేస్తూ కనిపించింది. అసాధారణమైన ఆమె అందాన్ని చూసి వీరసింహుడు మోహ పరవశుడై, నువ్వు అరణ్యవాసానికి తగవు, నా వెంట వచ్చి నన్ను పెళ్లాడి నా అంతఃపురములో సమస్త సుఖాలు అనుభవించు అన్నాడు. నాకు పుట్టబోయే కొడుకు నీ అనంతరం రాజు అయ్యేటట్టుంటే నిన్ను పెళ్లాడతాను అన్నది ఆమె. అందుకు ఒప్పుకొని వీరసింహుడు ఆమెను తన వెంట తీసుకుపోయి పెళ్లాడి ఆమెతోడిదే లోకముగా కొంతకాలం గడిపాడు. తర్వాత ఒకనాడు అతనికి మళ్ళీ వేట మీద ధ్యాస మళ్ళింది. అతను వేటాడి ఈసారి కూడా దాహం తీర్చుకునేటందుకు అదే కొలనుకు వెళ్ళాడు. అక్కడ మళ్ళీ అతనికి మరొక ఆటవిక స్త్రీ స్నానం చేస్తూ కనిపించింది. ఈమె మరింత అందంగా ఉన్నది. ఆమెను చూసి వీరసింహుడు మరొకసారి మోహావేశం చెంది ఆమెను తన భార్యగా కమ్మని కోరాడు. ఈమె కూడా మొదటి స్త్రీ అడిగినట్టే తనకు పుట్టబోయే కొడుకు వీరసింహుడి అనంతరం రాజు కావాలని కోరింది. అలాగే చేస్తానని ఆమెకు కూడా మాట ఇచ్చి ఆమెను తన వెంట తెచ్చుకొని పెళ్లాడి తన రెండవ భార్యగా చేసుకున్నాడు. మరికొంతకాలం గడిచింది. వీరసింహుడు మళ్ళీ వేటకు వెళ్ళి తిరిగి వస్తూ అదే కొలనులో స్నానం చేస్తున్న మూడో ఆటవిక కన్యను చూశాడు. ఈమె ముందు చూసిన ఇద్దరికన్నా కూడా అందంగా ఉన్నది. అతను మనసు పట్టలేక ఆమెను కూడా తన భార్యగా కమ్మని అడిగాడు. తనకు పుట్టబోయే కొడుకు అతని అనంతరం రాజు అయ్యే షరతు మీద ఆమె అతనికి మూడో భార్యగా కావటానికి ఒప్పుకున్నది. వీరసింహుడు ఆమెను కూడా పెళ్లాడాడు. ఆ తర్వాత కూడా వీరసింహుడు వేటకు వెళ్ళినప్పుడు తిరిగి వస్తూ ఆ కొలను గట్టు మీద విచారంగా కూర్చొని ఉన్న మరొక ఆటవిక స్త్రీని చూశాడు. అయితే అతను ఈమెను చూసి మోహించటం కానీ తనకు భార్యగా కమ్మని అడగటం కానీ చేయకుండా, నువ్వు ఎవరు అని అడిగాడు. మా అక్కలు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు నాతో చెప్పకుండా ఎటో వెళ్ళిపోయి నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేశారు అన్నదామె. తన భార్యలే ఈమెకు అక్కలై ఉండాలని ఊహించి వీరసింహుడు ఆమెను తన వెంట తీసుకుపోయి తన భార్యలకు చెల్లెలైన ఆమెను తనకు నాలుగో భార్యగా చేసుకున్నాడు. ఇది జరిగిన అనంతరం వీరసింహుడికి రాజ్యాభిషేకం జరిగింది. అతని నలుగురు భార్యలు నలుగురు కుమారులను కన్నారు. నలుగురు కొడుకులు అక్క చెల్లెళ్ళ బిడ్డలే అయినా నాలుగోవాడు ప్రతి దానిలోనూ తన అన్నలకు భిన్నంగా ఉండేవాడు. వాడు తండ్రికి కూడా పెడపెడగానే ఉండేవాడు. వాడు చీటికి మాటికి అడవికి వెళ్ళి అక్కడ తన జాతి వాళ్ళ దగ్గర కాలం గడిపేవాడు. పెద్దవాళ్ళు ముగ్గురు అస్తమానము తండ్రిని అంటిపెట్టుకు తిరుగుతూ ఆయనకు సమస్తమైన ఉపచారాలు చేసేవాళ్ళు. వారిలో ఎవరో ఒకడు కాబోయే రాజు అనే ఉద్దేశంతో మంత్రి కూడా అవకాశం దొరికినప్పుడల్లా అలా చేయమని ఇలా చేయమని చెప్పేవాడు. నాలుగోవాడు మాత్రం రాజు చెప్పిన పని కూడా తాను చెయ్యక మరొకరిని నియోగించేవాడు. ఇంతలో ఒక వింత విషయం బయటపడింది. నాలుగోవాన్ని అరణ్యంలోని ఆటవికులు తమ నాయకుడిగా ఎన్నుకొని వాణ్ణి తమ అరణ్యానికి రాజును చేశారు. రాజుకు వయసు మల్లుతున్నది. యువరాజును నిర్ణయించి కొంత రాజ్యభారం అతడికి అప్పగించవలసిన సమయం వచ్చిందని మంత్రి వీరసింహుణ్ణి హెచ్చరించాడు. వీరసింహుడు అరణ్యానికి వెళ్ళి తన నాలుగో కొడుకును తెచ్చి వాణ్ణి యువరాజుగా అభిషేకించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వీరసింహుడు తన ముగ్గురు భార్యలకు చేసిన వాగ్దానము ఎందుకు భంగం చేశాడు? తన మీద ఎంతో అభిమానంతోనూ భక్తి విశ్వాసాలతోనూ ఉండే పెద్ద కొడుకులు ముగ్గురులోనూ ఒక్కడికైనా యువరాజ్య పట్టాభిషేకం చేయక తన మీద ఏమాత్రము లక్ష్యం లేని నాలుగోవాన్ని తెచ్చి వాణ్ణి యువరాజుగా ఎందుకు అభిషేకించాడు? ఈ సందేహాలకు సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు,
తన 4వ కొడుకును యువరాజుగా నిర్ణయించటంలో వీరసింహుడు కొత్తగా మాట తప్పినది ఏమీ లేదు. ఎప్పుడైతే తన 3 రాణులకు ఒకే వాగ్దానం చేశాడో అప్పుడే అతని మాటకు విలువ లేకుండా పోయింది. ఆ వాగ్దానాలు మోహావేశంలో చేసినవి, మీదు మిక్కిలి అనాగరిక ఆటవిక స్త్రీలకు చేసినవి. వాళ్ళే రాజకుమార్తెలై ఉంటే వీరసింహుడు అలా ముందు వెనక చూడకుండా శుష్క వాగ్దానాలు చేసి ఉండేవాడు కాడు. తన పెద్ద భార్యల కొడుకులు రాజ్యార్హత లేనివాళ్ళు. వాళ్ళ మనస్తత్వం దాస్యం చేసేవారి మనస్తత్వం. రాజు చెప్పిన పనులు, మంత్రి చెప్పిన పనులు ఆలోచించకుండా చేసేవాళ్ళు వాళ్ళు. 4వవాడు రాజసం గలవాడు. తనకు తండ్రే ఒక పని చెప్పినా అది చేయటానికి అర్హుడు ఎవరో ఆలోచించి ఆ పనిని వాడికి అప్పజెప్పేవాడు. వాడు స్వతంత్ర బుద్ధి, స్వతంత్ర ఆలోచనలు కలిగినవాడు. వాడిలో రాజ్య అర్హత చూసే ఆటవికులు వాణ్ణి అడవికి రాజును చేసుకున్నారు. అందుచేత వీరసింహుడు వాణ్ణి యువరాజును చేయటంలో పొరపాటు ఏమీ లేదు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.